ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. కృష్ణా బేసిన్ లో ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. పశ్చిమ కనుమల్లో వర్షాలు కురవడంతో 4 రోజులుగా ప్రాజెక్టుకు 1,00,000కు పైగా క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. ప్రస్తుతం 1,43,000 క్యూసెక్కుల వరద కంటిన్యూ అవుతుంది. దీంతో ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 129.72 టీఎంసీలు కాగా గతేడాది సరిగ్గా ఇదే టైంకి 92.17 టీఎంసీలకు చేరడంతో గేట్లు ఎత్తి 1,00,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 57 టీఎంసీల నీరు నిల్వుంది. కృష్ణమ్మ జన్మస్థానమైన మహాబలేశ్వర్లోని పశ్చిమ కనుమల నుంచి ఆల్మట్టి ప్రాజెక్టు వరకు మధ్యలో ఉన్న 518 కిలోమీటర్ల పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టితో పాటు నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టులు నిండితేనే దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే ఆల్మట్టి ప్రాజెక్టుకు ప్రస్తుతం రోజుకు 14 టీఎంసీల వరకు నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే విధంగా మరో 3 రోజులు వరద కంటిన్యూ అయితే ఆల్మట్టి డ్యాం గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, కృష్ణా నది పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు వరద ప్రవాహం అయితే గత 4 రోజులుగా కూడా కొనసాగుతుంది. ఏదైతే ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ కు మాత్రం 4 రోజులుగా కూడా వరద కొనసాగుతుంది. మొదటగా 1,00,000 లోపు క్యూసెక్ల వరద మొదలైనటువంటి ఆల్మట్టి డ్యామ్ కు ప్రస్తుతం ఏదైతే 1,43,000కు పైగా క్యూసెక్ల వరద వస్తుండటంతో ప్రాజెక్టు సంబంధించినటువంటి నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం దాదాపుగా 57 టీఎంసీల నీటి నిల్వకు చేరుకోవడంతో మరో 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఆల్మట్టి డ్యామ్ కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు దాదాపుగా 14 టీఎంసీల నీరు ఆల్మట్టి జలాశయంలో చేరుతున్నట్టుగా కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. 1,00,000 నుంచి స్టార్ట్ అయినటువంటి వరద ప్రవాహం రోజు రోజుకు పెరుగుతూ వస్తుండటంతో ఆల్మట్టి జలాశయానికి ఖచ్చితంగా 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకునే అవకాశం ఉంది. అయితే గత ఏడాది ఇదే ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి కూడా దాదాపుగా 92.17 టీఎంసీలకు నీటి నిల్వకు చేరుకోవడం జరిగింది. గతంలోనే అంటే గత ఏడాది ఇదే సమయంలో ఆల్మట్టి డ్యామ్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. కానీ ఈసారి ఈ ఏడాది మాత్రం ఇటు ఋతుపవనాలు నుంచి వర్షాలు సరిగా కురవకపోవడం, మరోవైపు అటు ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల వల్ల కూడా వరద ప్రవాహం అయితే ఆలస్యంగా ప్రారంభం కావడం జరిగింది. కృష్ణా నది పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రస్తుతం నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం, అలాగే జూరాల, నారాయణపూర్, తుంగభద్ర, ఇటు ఆల్మట్టి ఈ ప్రాజెక్టులకు సంబంధించి కూడా జలాశయాలు మొత్తం కూడా డెడ్ స్టోరేజీ పరిస్థితుల్లో ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యాలు ఉండడంతో ఆ ప్రాజెక్టులకు నీటి రాక కోసం అయితే రైతులు కావచ్చు, ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సాగునీటి అవసరాలకు కావచ్చు, సాగునీటి అవసరాలకు ఇటు తుంగభద్ర కావచ్చు, ఇటు శ్రీశైలం, అటు నాగార్జున సాగర్ 3 ప్రాజెక్టులకు సంబంధించి ఖచ్చితంగా వరద వస్తేనే అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రాజెక్టుల మీదనే పూర్తి స్థాయిలో కొన్ని ఇటు తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ కావచ్చు, ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా పూర్తిగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి కృష్ణా నది నీళ్లపైనే ఆధారపడి ఉంటుంది. సాగునీళ్లు కావచ్చు, ఇటు సాగునీటి అవసరాలు అటు ఏపీకి సంబంధించి కూడా ఇటు గుంటూరుతో పాటు ఇటు ఒంగోలు కావచ్చు, ఇటు కర్నూలు, అలాగే ఇతర కొన్ని రాయలసీమ జిల్లాలకు సంబంధించి కూడా ఈ కృష్ణా పరివాహక నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల నుంచే వాటి తాగునీటి అవసరాలు కావచ్చు, సాగునీటి అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉంటుంది. గతంలో ఎప్పుడైనా కూడా జూన్ నెలలో ఋతుపవనాలు వస్తాయి కాబట్టి వర్షాలు విస్తారంగా కురుస్తాయి. కానీ ఈ ఏడాది ఋతుపవనాలు వచ్చినా కానీ వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో ప్రాజెక్టులకైతే చుక్క నీరు రాలేదనేది కూడా ఉంది. ప్రస్తుతం
జూలై మాసం మొదలైంది. జూలై మాసంలో ప్రస్తుతం అయితే ఎగువ పశ్చిమ కనుమల కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఇటు ఆల్మట్టి డ్యామ్ కైతే వరద ప్రవాహం 4 రోజుల క్రితం ప్రారంభం కావడం జరిగింది. మొదటగా తక్కువగా వచ్చినటువంటి ఇన్ఫ్లో ప్రస్తుతం అయితే రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొదటగా 1,00,000 క్యూసెక్ల నుంచి మొదలైనటువంటి వరద ప్రవాహం ప్రస్తుతం 1,43,000 క్యూసెక్లుగా వస్తుండటంతో మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించినటువంటి పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 129 టీఎంసీలుగా ఉంటుంది. కానీ ప్రస్తుతం వస్తున్నటువంటి వరద నేపథ్యంలో మరో 3 రోజులు ఇదే వరద ప్రవాహం వస్తే మాత్రం ఖచ్చితంగా 95 టీఎంసీల వరకు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అదే వరద కొనసాగితే మాత్రం 90 టీఎంసీలు దాటిన తర్వాత నీటి నిల్వ సామర్థ్యం దాటిన తర్వాత వరద ప్రవాహం మాత్రం అలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా దిగువకు నీటిని అయితే విడుదల చేస్తారు. ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించినటువంటి గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి కొంత ఏదైతే రైతులు మాత్రం ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రైతులు మాత్రం కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి జలాశయాలకు సంబంధించి నీటి రాక కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం. ఎందుకంటే లక్షల ఎకరాలు కూడా సాగుకు ఖచ్చితంగా కృష్ణా వాటర్నే వినియోగిస్తారు. కాబట్టి రైతులైతే కృష్ణా పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా గత ఏడాది ఈ సమయంలో శ్రీశైలం ప్రాజెక్టు వరకు కూడా పూర్తి స్థాయి జలాశయాలన్నీ కూడా శ్రీశైలం కావచ్చు, జూరాల కావచ్చు, నారాయణపూర్ కావచ్చు, ఆల్మట్టి డ్యామ్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండడం జరిగింది. దిగువకు కూడా గేట్లను ఎత్తి ఇదే జూలై మాసంలో కంటే ముందే గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. ఈసారి మాత్రం ఆల్మట్టి డ్యామ్ వరకే వరద వస్తుంది. కాబట్టి ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి ప్రస్తుతం 57 టీఎంసీ చేరుకుంది. కాబట్టి మరో 3 రోజులు ఇలాగే కొనసాగితే మాత్రం ఆల్మట్టి డ్యామ్ గేట్లను ఖచ్చితంగా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం అయితే ఉందని మాత్రం చెప్పవచ్చు. రత్న. థ్యాంక్ యూ జానయ్య.